బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమే సీఎం రేవంత్ టార్గెటా? కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ నేతల లక్ష్యంగా మిషన్ మొదలుపెట్టారా? మరి రేవంత్ ఆపరేషన్ కు చిక్కిన ఆ నేతలెవరు? వాళ్లు కారు దిగి హస్తం పార్టీలో ఎప్పుడు చేరుతున్నారు? త్వరలోనే బీఆర్ఎస్ ఎల్బీ కాంగ్రెస్ లో విలీనం ఖాయమా? వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేశారు. వరుసపెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తం పార్టీలో చేర్చుకుంటున్నారు. స్వయంగా బీఆర్ఎస్ నేతల ఇంటికెళ్లి మరీ వారికి కండువాలు కప్పి పార్టీలో జాయిన్ చేయించుకుంటున్నారు. తాజాగా కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు. దీంతో దృష్టంతా మిగతా ఎమ్మెల్యేలపై పడింది. అసలు పార్టీలో ఎవరు ఉంటారు, ఎవరు హస్తం పార్టీలో చేరతారో తెలియక బీఆర్ఎస్ హైకమాండ్ డైలమాలో పడింది. అయితే పార్టీని వీడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారట. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారట. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మీకు ఎంతగానో చేసింది, పార్టీ ఇప్పుడు కొంత కష్టకాలంలో ఉంది, ఇలాంటి సమయంలో పార్టీని వీడడం కరెక్ట్ కాదని బుజ్జగిస్తున్నారట. త్వరలో పార్టీ పుంజుకుంటుంది, మళ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టడం ఖాయమని బీఆర్ఎస్ పెద్దలు ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అయితే బీఆర్ఎస్ పెద్దల మాటలకు అక్కడ తలలు ఊపుతున్న నేతలు బయటకు వచ్చి తమ దారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా పోచారం కూడా హస్తం పార్టీలో చేరారు. పోచారం లాంటి సీనియర్ నేత పార్టీ వీడడంపై మాత్రం బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల ముందు సీనియర్ నాయకుడు కేశవరావు, మరో సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా ఇదే తరహాలో కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా మెలిగిన కేశవరావు, పోచారం, కడియం శ్రీహరి పార్టీని వీడడంతో మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఉంటారా లేదా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే దాదాపు డజనుకు పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైందని గాంధీభవన్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయమై బిగ్ ప్లాన్ సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీనియర్ నేతలను జాయిన్ చేసుకోవాలని సీఎం రేవంత్ వ్యూహంగా తెలుస్తోంది. అలా చేయడం ద్వారా మిగతా ఎమ్మెల్యేలు ఏదో రకంగా వారంతటా వారే కాంగ్రెస్లో చేరతారని భావిస్తున్నారట. ఇప్పటికే 3 సీనియర్లు కాంగ్రెస్లో చేరడంతో మిగతా సీనియర్ల నిర్ణయం ఎలా ఉండబోతోందో అనే చర్చ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ తదుపరి టార్గెట్ ఎవరా అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మరో ముఖ్య నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారని సమాచారం. వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరతారని నిజామాబాద్ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై వేముల ప్రశాంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అయితే వేముల కాంగ్రెస్లో జాయినింగ్ పై మాత్రం త్వరలోనే ఓ క్లారిటీ రానుందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. కేసీఆర్ కోటరీనే కాకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు సన్నిహిత ఎమ్మెల్యేలను సైతం కాంగ్రెస్లోకి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్తో సమావేశమైన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు సన్నిహితులుగా ముద్ర ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ఇలా అందరూ కూడా హరీష్ కు సన్నిహితులుగా బీఆర్ఎస్లో టాక్. అలాంటి వారిని కాంగ్రెస్లో చేర్చుకోవాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలను ట్రబుల్ షూటర్ ఎలాగా అడ్డుకుంటారో అనే దానిపై త్వరలో ఓ క్లారిటీ రానుంది. మరోవైపు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బతీయాలన్న ఆలోచన కాంగ్రెస్లో ఉంది. హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోని దాదాపు అందరూ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వర్గంగా ముద్ర ఉంది. కేటీఆర్తో ఎమ్మెల్యేలకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టాక్. రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలపై కూడా ఫోకస్ పెట్టారని సమాచారం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్నట్లు వినికిడి. వీరంతా కూడా కేటీఆర్ కోటరీగా చెప్పుకునేవారని గాంధీభవన్ సర్కిల్స్లో ప్రచారం ఉంది. హైదరాబాద్
పరిధిలోని అరడజన్కు పైగా ఎమ్మెల్యేలు ఒకేసారి కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అంటోంది. అది కూడా వచ్చే నెలలో ప్రారంభమయ్యే బోనాల పండుగకు ముందే ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని అనుకుంటుందట. కేటీఆర్ సైతం ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. కాంగ్రెస్ ప్రభావం తాత్కాలికమే, భవిష్యత్తులో మళ్లీ మనదే అధికారం, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నాడట. మొత్తంగా రేవంత్ ఫోకస్ అంతా కేసీఆర్ కోటరీ మీద ఉందని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. కోటరీని దెబ్బతీస్తే పార్టీ ఆటోమేటిక్గా పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళుతుందని రేవంత్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. బీఆర్ఎస్ మెజార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్బీని కాంగ్రెస్లో విలీనం చేసేలా రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే మున్ముందు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో తెలియాల్సి ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి వ్యూహాలను కేసీఆర్ ఎలా తిప్పికొడతారు, పార్టీ శ్రేణులకు ఆత్మస్థైర్యం నింపేలా ఎలాంటి చర్యలు చేపడతారో అని తెలంగాణ భవన్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్లో ఉండేదెవరు, కాంగ్రెస్ కండువా కప్పుకునేదెవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.